పెళ్ళంటే నూరేళ్ల పంట అనుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో నూరేళ్ల మంట అనేలా చాలామంది ఫీల్ అవుతున్నారు. అందుకు కారణం పెళ్ళైతే బాధ్యతలు, అన్నిటికీ అబ్జెక్షన్స్, లేనిపోని వివాదాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలుంటాయి. దాంపత్య జీవితంలో సర్దుకుపోలేక ప్రతిదీ భారంగా భావిస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక స్వేచ్ఛ అనేదే లేకుండా పోయిందంటూ తెగ బాధపడుతుంటారు. ఇలా బాధపడిన వారిలో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఉంటారు. అందుకే చాలామంది నెత్తి మీద జుట్టు రాలిపోయినా 30 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచులర్గానే జీవితం గడిపేస్తుంటారు. కానీ తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం పెళ్ళైన తర్వాత కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తానంటూ ఓ వధువు ప్రమాణం చేసింది. అంతేకాదండోయ్, ఏకంగా స్టాంప్ పేపర్పై సంతకం కూడా చేసింది. అయితే వినడానికి కాస్త వింతగా ఉన్నా, విడ్డూరంగా ఉన్నా మీరు విన్నది నిజమే. ఇంతకీ పెళ్లిలో ఈ విచిత్ర ప్రమాణాలు ఎక్కడ జరిగాయో తెలుసుకున్నాం. సాధారణంగా పెళ్లినాటి ప్రమాణాల గురించి అందరికీ తెలిసిందే. కానీ భర్తకు స్వేచ్ఛనిస్తానంటూ ప్రత్యేకంగా ప్రమాణాలు చేయడం ఇంతవరకు ఎక్కడా వినలేదు, చూడలేదు. కానీ తాజాగా ఓ పెళ్లిలో మాత్రం నవవధువు తన భర్తకు ఫ్రీడమ్ ఇస్తానంటూ పెళ్లి ప్రమాణంతో పాటు స్టాంప్ పేపర్పై సంతకం కూడా చేసింది. అయితే ఈ విచిత్ర సంఘటన తమిళనాడులోని మయిలాడుదురై జిల్లాలో జరిగింది. సిర్గాలి సమీప తెన్పాడికి చెందిన ముత్తుకుమార్ అనే అబ్బాయికి కురింజపాడికి చెందిన పవిత్ర అనే యువతితో సోమవారం వివాహం జరిగింది. అయితే ఈ వేడుకల్లో వరుడు ముత్తుకుమార్ స్నేహితులు వివాహం తర్వాత ఇక తమని కలవడేమోనని తెగ బాధపడ్డారు. ఇక దీనికి పరిష్కారంగా వరుడి స్నేహితులు 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొచ్చి అందులో పెళ్ళైన తర్వాత కూడా నా భర్త తన స్నేహితులతో ఆనందంగా గడపడానికి తాను అనుమతిస్తానని, అలాగే వారితో విహారయాత్రలకు వెళ్లకుండా అడ్డుకోనని భార్యగా చెప్తున్నట్లు రాశారు. ఇక ఈ స్టాంప్ పేపర్ను వివరించి దానిపై సంతకం పెట్టమని వధువుని కోరారు. అయితే వధువు కూడా ఈ ప్రమాణానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా సంతోషంగా సంతకం పెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇలాంటి వింత ప్రమాణాలు, సంతకాలేవి ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా భర్త స్నేహితులు కోరిన ప్రమాణాలకు భార్య ఎటువంటి సందేహించకుండా ఒప్పుకోవడం అనేది కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరి పెళ్లి తర్వాత కూడా తన భర్తకు పూర్తి స్వేచ్ఛనిస్తానని సంతోషంగా ప్రమాణం చేసి సంతకం కూడా చేసిన ఈ నవవధువుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.